పర్యావరణానికి ఇంపాక్ట్ ఏంటి అంటే 2 కారణాలు. ఒకటి, కొన్ని ల్యాండ్‌లో వాళ్ళు చెట్లు తీసేస్తున్నారు, ఎన్వైరన్మెంటల్ పర్మిషన్ లేదు అనేది ఒక దుష్ప్రచారం. 2, ఈ డేటా సెంటర్స్ రావడం వల్ల వేడి పెరిగిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తే మనకున్న ఈ 3 సైట్లలో ఎక్కడెక్కడైనా మనం ట్రీస్ తీస్తుంటే ఫస్ట్ ట్రీస్ తీయడానికి మనము ఇక్కడ లోకల్ పర్మిషన్ తీసుకుని చేస్తాం. రేపు ఫ్యాక్టరీ కట్టడానికి మనకి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ కావాలి. ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ మనకు ఆల్రెడీ 3 సైట్లకి మనకి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి? ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసి తర్లువాడ, రాంబిల్లి లొకేషన్స్కి 18th April 2026లో ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ వచ్చింది. ముడ్సర్లో అడవివరం సైట్కి 10th Juneకి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ వచ్చింది. ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ లేదు అని ఎందుకు అంటున్నారు? దీంట్లో ఏదో తప్పు జరిగింది అంటే, ఒక ప్రభుత్వము సక్రమంగా ఫాస్ట్గా పనిచేస్తే కూడా ప్రజలకు ఇబ్బందేనా? కొన్ని ప్రభుత్వాలు చేయవు, నేను ఒప్పుకుంటాను. అందరు ప్రభుత్వ అధికారులు ఫాస్ట్గా పనిచేయకపోవచ్చు, అది కూడా నేను ఒప్పుకుంటాను. కానీ రాష్ట్రంలో నాయకత్వం ఇవాళ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని 2 సంవత్సరాల నుంచి మేము మాడుతున్నాము. అన్నీ ఇప్పుడు ప్రతి ఒక్కటి మనము ఏంటి అంటే, మీరు మొన్నే నారా లోకేష్ గారు కూడా వచ్చి మాట్లాడారు. మనం ఇక్కడ లైట్ ఫైటర్ జెట్ ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని కన్విన్స్ చేసుకుని డిఫెన్స్ మినిస్ట్రీని పెడతాం. అది మాట్లాడినప్పటి నుంచి గ్రౌండ్ బ్రేకింగ్కి 36 రోజుల్లో చేశారు. అంటే ఫాస్ట్గా చేయడం కూడా ఒక పనిష్మెంటా? ఇదేంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఏంటంటే, నేను ఏదన్నా తప్పు చేస్తే మీరు ప్రశ్నించవచ్చు. ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ సక్రమంగానే జరిగింది కదా. ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఫాలో చేసే కదా వాళ్ళు ఇప్పుడు ల్యాండ్ క్లియర్ చేయడము. ఇప్పుడు చెట్లు ఇప్పుడు ఓవరాల్ మీరు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లో ట్రీ కవర్ పెరుగుతుంది అంటే, ఫారెస్ట్ కవరు, ట్రీ కవర్, దేనివల్ల అంటే మనకి టెంపరేచర్స్ కంట్రోల్లో ఉంటాయి. ఇండియా, చైనా, ఈ 2 దేశాల్లో గత 10 సంవత్సరాల్లో ట్రీ కవర్ పెరిగింది, తగ్గలేదు. సో ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ ఎన్వైరన్మెంటలిస్ట్? ట్రీస్ పోతున్నాయని. ఇండియాలో ట్రీ కవర్ పెరిగిందండి, తగ్గలేదు. సో అదొక దుష్ప్రచారము. నెక్స్ట్ ఏమంటారు, ఇది గూగుల్ కాదు, ఇది మీరు అదానీకి, ఎయిర్టెల్కి ఇచ్చేస్తున్నారు అని. మీరు గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ మీరు గమనిస్తే, ఆ రోజు గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీలో అదానీ కనెక్ట్స్ టీము, ఎయిర్టెల్ టీము, గూగుల్ టీము ముగ్గురు పార్టిసిపేట్ చేశారు. ఎందుకు పార్టిసిపేట్ చేశారు? గూగుల్ అనేది ఒక అంతర్జాతీయ కంపెనీ. వాళ్ళకి లోకల్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి, లోకల్ పర్మిషన్స్, కన్స్ట్రక్షన్ చేయడానికి లోకల్ ప్లేయర్స్ మీద ఆధారపడతారు. బట్ ఆ టెక్నాలజీ, ఆ జీపీయూస్, ఆ కంప్యూట్ కెపాసిటీ, ఆ ఇంటెలిజెన్స్ అదంతా గూగుల్దే. అంటే ఒక సాధారణ మనిషికి అర్థం అవడానికి, ఇప్పుడు ఒక తాజ్ హోటల్ ఉంటుంది, లేకపోతే ఒక ఓబరాయ్ హోటల్ ఉంటుంది. ఆ కట్టేది కాంట్రాక్టర్ ఎవరో ఉంటారు, ఆ బిల్డింగ్ ల్యాండ్ ఓనర్ ఎవరో ఉంటారు. కానీ ఎవరన్నా మాట్లాడుకునేటప్పుడు ఆ ల్యాండ్ ఓనర్ది కాబట్టి ల్యాండ్ ఓనర్ హోటల్ సరిగ్గా మేనేజ్ చేయట్లేదని ఎవరన్నా అంటారా? ఏమంటాం మనము? తాజ్ హోటల్లో సర్వీస్ బాగుందంటాం, లేకపోతే తాజ్ హోటల్లో సర్వీస్ బాగాలేదంటాం. అంటే అందరికీ గుర్తింపు ఎక్కడి నుంచి వస్తుంది? తాజ్ మీద వస్తుంది. అది వీళ్ళు గ్రహించకుండా మీరు పర్మిషన్స్ అదానికి ఇస్తున్నారు, లేకపోతే అది దాయడానికి ఏముందండి? ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్స్ వాళ్ళే అని డే 1 నుంచి చెప్తున్నాం కదా. కొంత మీరు ల్యాండ్ ఎక్కువ ఇచ్చారు, లేకపోతే కొంత మీరు స్కోప్ పెరిగారు. అవును, ఇప్పుడు కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెరుగుతున్నప్పుడు మేము ప్రోత్సహిస్తాం. ఎప్పుడు మేము కాదనాలి? వాటర్ సప్లై చేయలేము, పవర్ సప్లై చేయలేము. పవరు, వాటర్ వల్ల సిటిజన్స్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు అడిగేది మేము చేయలేము అంటే ఇవ్వము. ఇవాళ మీరు చూస్తే, మీకు ఇందాక మీ లెక్క చెప్పాను మీకు, డేటా సెంటర్స్, ఇండస్ట్రీస్, జనాభా అంతా కలిపినా మనకి 1500 MLD కన్జంప్షన్ ఉండబోతుంది. అదనంగా 580 MLD మిగిలిపోతుంది. సో ఎందుకు పెంచకూడదు? వేడిగా అవుతుంది. ఎస్, డేటా సెంటర్ సైట్ లోపల వేడిగా అవుతుంది, కాదనట్లేదు. కానీ స్టడీసు, ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్స్ ఉన్నాయి కదా, మీరు వెళ్ళి చూస్తే విదిన్ 100-200 మీటర్స్ ఎనర్జీ హీట్ తగ్గిపోతుంది. దాని తర్వాత ఇంకా వేడి అనేది ఎవరు నోటీస్ చేయలేరు, చెప్పలేరు. అందుకే కదా వాళ్ళకి పెద్ద సైట్స్ ఇచ్చేది. ఎందుకు ఇస్తున్నాము? ఆ హీట్ వాళ్ళ క్యాంపస్లోనే కంటైన్ అవుతుంది అని. నెక్స్ట్ అలిగేషన్, చాలా సౌండ్ క్రియేట్ చేస్తుంది అని. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే,
ఒక ఏసీ ఉన్నా, ఒక జనరేటర్ ఉన్నా సౌండ్ రాదా? అవుట్‌డోర్ ఏసీ ఉంటే, ఒక జనరేటర్ ఉంటే సౌండ్ రాదా? ఇక్కడ ఉన్నది ఏంటి టెక్నాలజీ? లోపల చిప్స్ ఉంటాయి. ఆ ఎనర్జీ చిప్స్ హీట్ జనరేట్ చేస్తాయి. ఆ జనరేట్ చేసే హీట్‌ని కూల్ చేయడానికి మనము ఏసీ, వాటర్ వాడతాము. ఆ ఏసీ, వాటరు ఎనర్జీ బ్యాకప్ కోసము జనరేటర్ వాడతాము. దీంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏదో పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడేం జరగట్లే. మన ఇంట్లో ఉన్న ఒక చిన్న యూపీఎస్ లేకపోతే ఒక చిన్న డేటా సెంటర్‌ని మనం 1000 సార్లు మల్టిప్లై చేస్తే ఎంత హీట్, ఎంత సౌండ్ అంతే. ఇంచుమించు అంటే అర్థం అవ్వడానికి చెప్తున్నాను. కొంత టెక్నికల్‌గా డిఫరెన్స్ ఉన్నా సరే, బ్రాడ్‌గా అర్థం అవ్వడానికి దిస్ ఇస్ ద ప్రిన్సిపల్. సో, దానికి వీళ్ళు ఏం చేయబోతున్నారు? అకూస్టిక్ మేనేజ్మెంట్ చేయబోతున్నారు. అకూస్టిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? టు ద ఎక్స్‌టెంట్ పాసిబుల్ వాళ్ళు సౌండ్ బయటికి రాకుండా మీరందరూ ఇప్పుడు ఇక్కడ ఈ హాల్‌లో ఉన్నాము. ఈ గోడలు చూడండి ఎట్లా ఉన్నాయో. రీసౌండ్ రావట్లేదు కదా! ఎందుకు? గోడ మీద అకూస్టిక్ ట్రీట్మెంట్ చేశారు. మీరు సినిమా థియేటర్‌లకెళ్తారు. సినిమా థియేటర్‌లో ఎంత సౌండ్ ఉన్నా బయటకి అంత సౌండ్ రాదు కదా! ఎందుకు రాదు? అకూస్టిక్ ట్రీట్మెంట్ చేస్తారు. ఇది అంతే. ఇండోర్ ఉన్న అన్ని ఎలిమెంట్స్ మీద మనం అకూస్టిక్ ట్రీట్మెంట్ చేస్తాము. అవుట్‌డోర్ ఉన్న ఎలిమెంట్స్ మీద కూడా పూర్తిగా ఇట్లా కంటైన్ చేయలేకపోయినా మాక్సిమం రిడక్షన్ కోసం మనం అకూస్టిక్ ట్రీట్మెంట్ చేస్తే నాయిస్ కూడా 50-90% వేరే వేరే ఏరియాస్ తగ్గిపోతుంది. అసలు సిటిజన్స్‌కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాం. ఇంకోటి నేను అడగదలుచుకుంది ఏంటి అంటే, మన దగ్గర వైజాగ్ పోర్ట్ ఉంది. మన దగ్గర వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది. మన దగ్గర ఈ రిఫైనరీస్ ఉన్నాయి. వీటన్నిటిలో పర్ఫెక్ట్ కాదు. ఇప్పటికీ నాకు పొల్యూషన్ కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇవాళ ఈ ఎన్వైరన్మెంటలిస్టులు ఎవరో కూడా తెలీదు. నిన్నే చూశాను. దాని గురించి కూడా మాడతాను. బయట ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఊర్లో ఉన్న సమస్యల గురించి వాళ్ళకి తెలియకుండా సడన్‌గా డేటా సెంటర్స్ మీద వీళ్ళకి ఒక ప్రత్యేక ఫోకస్ అంటే దీని మీద నాకు అనుమానాస్పదంగా ఉన్నది ఏంటి అంటే, కొందరు మన వాళ్ళు కూడా భయపడుతున్నారు కాదనట్లేదు. కానీ బయట నుంచి వచ్చే వాళ్ళకి మన రాష్ట్రం మీద సడన్‌గా ఇంత ప్రేమ ఎక్కడ పుట్టింది? అంటే పెట్టుబడులు మా రాష్ట్రానికి రావడం మీకు ఇష్టం లేదా? డేటా సెంటర్స్ ఉట్టి విశాఖపట్నానికే రావట్లేదే. ఇండియాలోనే బాంబేకి వస్తున్నాయి, చెన్నైకి వస్తున్నాయి, నోయిడాకి వస్తున్నాయి. పోలీస్ కమిషనర్ గారిని నిన్నేనా బైక్ ర్యాలీకి పిలిచారు పర్యావరణం కోసం. బైక్ ర్యాలీకి పిలిస్తే బైక్ ర్యాలీకి వెళ్ళారు ఆయన. బైక్ ర్యాలీకి వెళ్ళిన తర్వాత ఎవరో కొందరు మహిళలు వచ్చి పర్యావరణం కోసం మీ సపోర్ట్ కావాలి అంటే సపోర్ట్ చేస్తా అన్నాడు ఆయన. అయిపోయింది, వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత దాని మీద ప్రచారం ఏంటి అంటే డేటా సెంటర్స్ విశాఖపట్నం రాకూడదు, దీన్ని వ్యతిరేకిస్తున్నట్టు పోలీస్ కమిషనరు మాకు మద్దతు పలికారు అని వాళ్ళు దాన్ని ప్రచారం చేయడము. అందరికి సోషల్ మీడియా ఛానల్స్ కొందరు మీకు తెలిసినయే, వాళ్ళ గురించి మళ్ళీ ఇప్పుడు ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావించడము, వాళ్ళు అట్లా ప్రొజెక్ట్ చేస్తారు. అంటే మీరు చేసే పోరాటం నిజాయితీ ఉంటే ఇలా దొంగ పనులు చేయాల్సిన అవసరం ఏంటండి? రైట్ రాయల్గా మీరు మనిషిని పిలిచి అడగండి ఆయన అభిప్రాయం ఏంటో. మీరు బైక్ ర్యాలీకి పిలిచి బైక్ ర్యాలీ ఎండింగ్లో పర్యావరణం గురించి ఆయన సపోర్ట్ అడిగి దాని తర్వాత డేటా సెంటర్ కోసం ఈయన వ్యతిరేకించాడు అంట. ఆయన అడిగే ప్రశ్నించే నేను కూడా పోలీస్ కమిషనర్ గారిని ప్రశ్నిస్తే నన్ను చీట్ చేశారండి వీళ్ళు నా ద్వారా తద్వారా నేనేదో ప్రభుత్వానికి నేను వ్యతిరేకంగా మాట్లాడినట్టు ప్రొజెక్ట్ చేశారు కాబట్టి నేను కూడా అఫీషియల్గా పోలీస్ కంప్లైంట్ వీళ్ళ మీద ఇస్తాను. ఐ విల్ ఫైల్ అ కేస్ ఆన్ దోస్ పీపుల్ ఆల్సో అని పోలీస్ కమిషనర్ గారు చెప్పారు. సో కామన్ పీపుల్ ఎవరైతే ఇంకా వాళ్ళ అభిప్రాయం ఇంకా ఫామ్ చేసుకోలేదు, కానీ ఈ సోషల్ మీడియాలో ఈ రీల్స్ అన్ని చూసి మీకు కొంత అనుమానం వస్తుంది, ఇది జరిగేది కరెక్టా కాదా, లేకపోతే వీళ్ళందరూ చెప్పేది కాదా అని. ఇప్పుడు నేను మీ అందరికీ స్పష్టంగా దీని గురించి చెప్పాను. ఇప్పుడే కాదు, ఎవరైతే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళు అంటున్నారు మా రీల్స్ తీసేస్తున్నారు, ప్రభుత్వం మా హక్కుల్ని అణిచివేస్తుంది అని. మీ మీద ఇచ్చే కంప్లైంట్ ఏంటి అంటే మీరు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. మీరు అబద్ధ ప్రచారాలు చేయకుండా మీరు డేటా సెంటర్ మాకు ఇష్టం లేదు అని చెప్పండి, మాకేం ఇబ్బంది లేదు. మీరు అబద్ధాలు చెప్పినప్పుడు దాని ద్వారా మీరు ఒక భయాందోళన పరిస్థితి చేసినప్పుడు, ఇప్పుడు మీరు నా మీద వ్యక్తిగతంగా నా మీద మీరు చేస్తారు. మీరు నా మీద అబద్ధం చెప్పినప్పుడు మీ మీద పరువు నష్టం డాబా వేయచ్చు కదా. నా మీద మీరు ఏదో తప్పు న్యూస్ మీరు సోషల్ మీడియా అకౌంట్లో పెట్టారు, నేను సోషల్ మీడియాకి నా మీద తప్పు చేస్తానంటే వాళ్ళు రివ్యూ చేసుకుని మీరు చేసే తప్పు అంటే వాళ్ళు మీ కాంటెంట్ని తీసేస్తారు. సో ఇదేదో ప్రభుత్వము స్వేచ్ఛని తీసేస్తుంది, ప్రజాస్వామ్య హక్కుల్ని అణిచివేస్తుంది అనేది పూర్తిగా అబద్ధం. ఎందుకంటే నేనే మీ ప్రెస్ మీట్స్లో ప్రతిసారి మీకు చెప్తాను, మీకు ఏ ప్రశ్న ఉన్నా నన్ను అడగండి, నేను మీకు జవాబిస్తాను. నేను కోరేది ఏంటి అంటే అబద్ధ ప్రచారాలు ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా దొరికింది కాబట్టి దాని ద్వారా మీరు ఇంట్లో కూర్చుని
బాగా అబద్ధాలు చెప్పేసి చాలా మందికి వెళ్ళిపోతుంది. దాంట్లో ఏంటంటే మీరు 10 చెప్తున్నారు అనుకోండి, దాంట్లో 3 నిజం చెప్పొచ్చు, 7 అబద్ధం చెప్తున్నారు. ఈ 3 నిజాలు చూసి నేను నిజమే చెప్పాను కదా అంటే కరెక్ట్ కాదు. పూర్తిగా మీరు ఏం చెప్తున్నారు అనేదే ఇంపార్టెంట్. మీకు తెలియదు, క్లారిఫికేషన్ అడగండి, చెప్తాం, అర్థం చేసుకోగలుగుతాను. అందరికీ అన్ని పర్ఫెక్ట్గా తెలియకపోవచ్చు. యు ఆస్క్ ఫర్ క్లారిఫికేషన్, విల్ బి ఏబుల్ టు ఆన్సర్.